హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఎడ్యుకేట్. సెంట్రల్ గవర్నమెంట్ విద్యారంగంలో ఆధార తరహాలో రూపొందించినటువంటి కార్యక్రమం పేరే అపార్. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ. ఏ అంటే ఆటోమేటెడ్, పి అంటే పర్మనెంట్, ఏ అంటే అకాడమిక్, ఏ అంటే అకౌంట్ రిజిస్టరీ. దీని యొక్క ముఖ్య వ్యయం ఏంటంటే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి ప్రోగ్రామ్. దీని యొక్క ఎయిమ్ ఏంటి? వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి ప్రోగ్రామ్. ఇది ఇంపార్టెంట్. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి ప్రోగ్రామ్. దీనిలో 12 డిజిట్ నెంబర్ ఉంటుంది. 12 డిజిట్ నెంబరు ప్లస్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ నెంబర్తో విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ని తెలుసుకోవచ్చు. ఇది ఎవరికి ఉద్దేశించబడిందంటే స్టూడెంట్స్ కోసం ఉద్దేశించబడిన ప్రోగ్రామ్. 21st సెంచరీలో వచ్చిన మొట్టమొదటి ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, NEP 2020 అంటారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దీని ప్రకారం పెడగాజికల్ స్ట్రక్చర్ 5+3+3+4 ఉంటుంది. 5+3+3+4 ఉంటుంది. దీనికి అనుగుణంగా NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2022 వచ్చింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 117 అంటే ఏంటి? 3rd, 4th, 5th క్లాసులో హై స్కూల్లో మెర్జ్ అవ్వడానికి కారణమైన జీవోనే 117. విద్యా ప్రవేశం అంటే ఏంటి? విద్యా ప్రవేశం అంటే ఏంటి? విద్యా ప్రవేశం అనేది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి ఇచ్చే రెడీనెస్ ప్రోగ్రామ్. పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత ఇచ్చే రెడీనెస్ ప్రోగ్రామ్. అయితే ఇది NEP 2020లో భాగంగా నిపుణ్ భారత్ మిషన్లో భాగంగా 90 డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. 90 డేస్ యాక్షన్ ప్లాన్ ఎవరు తయారు చేశారు అంటే NCERT వారు తయారు చేయడం జరిగింది. విద్యా ప్రవేశం అంటే ఏంటి? ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎన్రోల్మెంట్ పెంచే కార్యక్రమం ఇది. ఎన్రోల్మెంట్ పెంచడం కోసం విద్యా ప్రవేశం అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎడ్యుకేషన్ ఎయిమ్ ఏంటి? హోలిస్టిక్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. హోలిస్టిక్ అంటే హాలోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చిందనమాట. హలోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హలోస్ అంటే సమగ్రంగా, సంపూర్ణంగా, సంపూర్తిగా అని అర్థం. హలోస్ అంటే సమగ్రత. ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేట్ అది ఎడ్యుషియర్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఇది ఎడ్యుకేషన్ అనే పదం లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఎడ్యుకేట్ అనే పదానికి అర్థం ఏంటి? వృద్ధిలోనికి తీసుకురావడం అని అర్థం. వృద్ధిలోనికి తీసుకురావడం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.